శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వాములందరికీ స్వామి ఈ రోజు వచ్చేసి మనకి 18వ రోజు స్వామి మనం వచ్చేసి వరలకొండ నుంచి మనం వెళ్ళే చిక్బులాపూర్ సైడ్ స్వామి. చిక్బులాపూర్ అంటే చాలా మంది గుర్తుకొచ్చేది ఒకటి స్వామి. స్వామి శరణమయ్యప్ప ఈషా ఫౌండేషన్ మన ఫస్ట్ ఈషా ఫౌండేషన్ వచ్చేసి స్వామి తమిళనాడులో ఉండే ఫస్ట్ ఈషా ఫౌండేషన్. సెకండ్ ఈషా ఫౌండేషన్ వచ్చేసి చిక్బులాపూర్లో ఉంది. మనకి ఆల్ట్కి దగ్గరలో ఉంటుంది. మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి ఫస్ట్ వచ్చేసి ఆదియోగి అంటే మనకి కోయంబత్తూర్ తమిళనాడు గుర్తుకొస్తుంది స్వామి ఈషా ఫౌండేషన్. అలానే సెకండ్ ఈషా ఫౌండేషన్ వచ్చేసి చిక్బులాపూర్లో ఉంది స్వామి, బెంగళూరు కర్ణాటకలో ఉంది. స్వామి శరణమయ్యప్ప ఈరోజు మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. అలానే స్వామి మన డైలీ అప్డేట్స్ కోసం హరియానా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. అలానే మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయవచ్చు. ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప టైం వచ్చేసి 7:30 అవుతుంది స్వామి. ఇక్కడైతే మంచి చూడండి ఎలా పడుతుందో. మనకి బెంగళూరు అంటే కర్ణాటక మొత్తము ఇలానే ఉంటుంది. చాలా వెదర్ అనేది కూల్గా ఉంటుంది. కానీ మాకు అయితే చదివిపెట్టారు స్వామి. ఎందుకనగా మేము నడుస్తాం కాబట్టి బాడీ అనేది వార్మ్ అవుతుంది. ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి ఇందులో మాకు చలి అనేది పెట్టదు. స్వామి శరణమయ్యప్ప ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది స్వామి ఎంత మంచి. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వాములందరికీ స్వామి శరణమయ్యప్ప. మనకి యాత్రలో వాటర్ సేవ చేస్తున్న మా సతీష్ అన్న స్వామికి స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. స్వామి ఎక్కడి నుంచి స్వామి మీరు వచ్చింది? స్వామి ఇలా గతంలో కూడా మీరు పాదయాత్రకు వచ్చి ఇట్లా అందరి స్వాములకి వాటర్ సేవ చేశారు కదా స్వామి, ఎలా అనిపిస్తుంది మీకు? స్వామి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. లాస్ట్ టైం చేసిన దాన్ని కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది అని మళ్ళీ ఈసారి కూడా వచ్చిన స్వామి. అంటే ఈ ఖర్చు మొత్తం ఎవరు చూసుకుంటారు ఇప్పుడు? స్వామి ఖర్చు అనేది మా ఫ్రెండ్ స్వామి వచ్చిండే, మా పని స్వామి అని ఆయననే ఎంబడి నేను వచ్చిన. ఆయననే ఈ ఖర్చు అనేది మొత్తము మా పని స్వామి తీసుకుంటున్నాం స్వామి. మాకు తెచ్చింది కూడా ఆయననే. ఆయన ఎంబడి మేము దర్శనం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. మీ ఎంబడి అన్నీ స్వామి అంటే ప్రతి ఒక్క స్వామికి ఇట్లా లీల సేవ చేయడం వల్ల అంటే మీరు లాస్ట్ ఇయర్కి వచ్చిన దానికి ఇప్పటికీ మంచి చేంజెస్ ఉన్నాయా స్వామి? చాలా చేంజెస్ కూడా ఉన్నాయి స్వామి. ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఇంకా చేంజెస్ కూడా ఉన్నాయి, భోజనం కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి స్వామి. స్వామి గురుస్వాముల కోసం ఒక 2 మాటలు మీకు తెలిసినంత వరకు. స్వామి గురుస్వామిలో అయితే చాలా 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 అంటే చెప్పలేక ఉన్నాం స్వామి. అంత మంచిగా చూసుకుంటుంది స్వామి గురుస్వామి వాళ్ళు అయితే. మనకు ఏమైనా మధ్యలో ఇబ్బంది అయినా సరే, ఏమైనా అయినా సరే అన్నీ చూసుకుంటుంది స్వామి. ఇప్పుడు యాత్ర స్టార్ట్ అయ్యి మనకు 17 రోజులు అయిపోయి 18 రోజులకు వచ్చాము. ఏ రోజున మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? స్వామి వచ్చినాయి, గుర్తయితే వచ్చినాయి. కానీ మళ్ళీ కూడా మనకు అయ్యప్ప ధ్యానం చేసుకుంటూ పోతుంటే మనకు అట్లాంటిది ఏం ఫీల్ కాలేదు స్వామి. అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా మీరు? మా ఇంటి వాళ్ళకైతే అదే చెప్తున్నా స్వామి, నేను క్షేమంగా పోయి క్షేమంగా వస్తా, ఏం టెన్షన్ లేదు స్వామి. స్వామి దివ్య ఆశీస్సులతో 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా సాగుతున్న తరుణంలో వేణుగోపాల స్వామి శిష్యుడు అయినటువంటి జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి పాదయాత్రలో భాగంగా కష్ట సుఖములను పంచుకుంటూ ఈ యొక్క పాట రూపంలో నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా, వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా. ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా.
మొత్తానికైతే మనం టిఫిన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం స్వామి. ఇక్కడ ఈరోజు స్వామి వేసినామని అందరు స్వాములు తినేశారు, ఆల్మోస్ట్ వెళ్తున్నారు. నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి చిక్బులాపూర్లో ఉంటాం అయ్యప్ప స్వామి టెంపుల్. స్వామి గాలి నడకతో అయ్యప్ప నిగుండగప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఈ పోయిన నెల 21వ తారీఖు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు ఈ రోజుకు 18వ రోజు. మేము ఈరోజు డే హాల్ట్ వచ్చేసి చిక్కబల్లాపూర్ అయ్యప్ప స్వామి టెంపుల్. శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో స్వామి అలాగే ఈ పాదయాత్ర దిగ్విజయంగా ఇలాగే కొనసాగాలని చెప్పి ఈ అయ్యప్ప స్వాములు అందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళవెళ్ళ సంతోషంగా స్వామివారు మళ్ళా రిటర్న్ ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో మొదలైనటువంటి యొక్క పాదయాత్ర ఈ రోజుకి 18వ రోజు. చిక్బుల్లాపూర్ ఈరోజు మా యొక్క ఆల్టో మా గురుస్వాముల ఆధ్వర్యంలో అలాగే మా తల్లిదండ్రుల దీవెనలతో అలాగే ప్రతిరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గురుస్వాములు 3 పూటల మంచి భోజనం పెట్టి అలాగే కంటికి రెప్పలాగా చూసుకోవడం మాకు ఎంతో సంతోషం. ఇలాగే అయ్యప్ప దర్శనం కూడా సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని అందరూ కూడా ఇంటికి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. వెంకటేష్ యాదవ్ గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. మా విపిన్ గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. ఆజాదం వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను ప్రతి ఏట కుండకు వస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఆగడ్డం వెంకటేశు గురుస్వామి నడిసొచ్చేను సాములంతా కలిసి మెలిసి పాదయాత్ర చెయ్యాలంటూ ఆపదలే రాకుండా అండగని ఉండాలంటూ చిట్టే రామ గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా. శరణం శరణం. అన్నదాన ప్రభువే సర్వాపరాధ రక్షకనే సమస్తాపరాధ రక్షకనే సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి ఓం స్వామియే అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప నీవెదుకో అయ్యప్ప గుణ గురువే అయ్యప్ప మమ్మల వాస అయ్యప్ప శ్రీమంతన అయ్యప్ప గుణ విలాస అయ్యప్ప సుందర రూప అయ్యప్ప స్వామి జిందర తోం తోం అయ్యప్ప జిందర తోం తోం అయ్యప్ప జిందర తోం తోం స్వామి జిందర తోం తోం స్వామి మాల అయ్యప్ప మాల స్వామి మాల అయ్యప్ప మాల అయ్యప్ప మాల స్వామి మాల భగవాన్ మాల భగవాన్ మాల ఈశ్వర మాల స్వామి మాల అయ్యప్ప మాల స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప నీవే దిక్కు గురువిన గురువే అయ్యప్ప గురువాయూరప్ప అయ్యప్ప రామలవాస అయ్యప్ప శ్రీమంతన అయ్యప్ప గుణ విలాస అయ్యప్ప సుందర రూప అయ్యప్ప వా వా మురుగా ఓడి వా మురుగా వా వా మురుగా ఓడి వా మురుగా ఓడి వా మురుగా వా వా మురుగా ఓడి వా మురుగా వా వా మురుగా ఓం మురుగా హరోహర ఓం మురుగా హరోహర ఓం మురుగా హరోహర ఆల్కవడే హరోహర ఆల్కవడే హరోహర విశ్వకవడే హరోహర స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే నిన్ను మొక్కుతున్నాడయ్యా. శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా.
శరణమే స్వామియే నడిచేటి దారిలోన నీ నామము స్మరిస్తున్నా ఆ శ్రీ గుత్తి నాగరాజు పలికేను స్వామి శరణ చలిజరము వచ్చిన స్వాములు నడువలేకపోయినా మంచాల శ్రావణ స్వామి సహాయంబు చేసేనయ్యా మడపతి మల్లేశు స్వామి నీ పూజలు చేసుకుంటూ సాము స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది మన యాదవ్ వెంకటేష్ యాదవ్ స్వామి మరి గడ్డము వెంకటేష్ యాదవ్ స్వామి జట్ల ప్రతి ఏడాది 18 ఏళ్ళు మనం గుడి కట్టి వస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఏడాదిలాగా సిఎంసి చంద్రశేఖర్ వాళ్ళ కుటుంబస్తులు అన్నదానం వ్యవస్థ అయినారు. వాళ్ళకి మన అయ్యప్ప స్వామి సదాకాలము వాళ్ళని బాగా చల్లగా కాపాడాలని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. మరియు మా గురుస్వామిలో ప్రతి ఏడాది వస్తున్నారు. వాళ్ళు ఇదే ప్రతి ఏడాది వచ్చి మన గుళ్ళ ఉండి మా ఆతిథ్యం తీసుకొని స్వీకారం చేసుకొని పోవాలని కోరుతున్నాం స్వామి. గురుస్వామికి పాదాభివందనం స్వామి. స్వామి శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంకి ప్రతి సంవత్సరం కూడా సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వెళ్ళిన మహాపాదయాత్ర శబరిమల వరకు శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో ఇక్కడ చిక్బల్లాపూర్లో నరసింహాచారి గారి ఆధ్వర్యంలో శివకుమార్ గారు ప్రతి సంవత్సరం కూడా మాకు భిక్ష ఇక్కడ అన్నదాన ప్రసాదం చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలా, స్వామి చల్లగా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకుంటూ మా బృందం తరపు నుంచి స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. కులంతా ఒకే దారిలో పాదయాత్ర చెయ్యాలంటూ ఎంపీ మనోజ్ స్వామి కలిసి మెలిసి నడిసేరయ్యా. శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. శ్రీ ధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే స్వాములంతా సికింద్రాబాదులోని గణేశుని ఆలయాన ఇరుముడిని కట్టుకొని చిరమునందు ఎత్తు. మనం వచ్చేసి ఈరోజు చెప్పాను కదా స్వామి ఈశా ఫౌండేషన్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి నియర్ బైలో మనకి 13 కిలోమీటర్స్ వస్తుంది స్వామి ఈశా ఫౌండేషన్. చాలా అద్భుతమైన ఆదియోగి విగ్రహం చాలా బాగుంటుంది స్వామి. మొత్తం 143 ఫీట్స్ ఉంటుంది స్వామి. వేణుగోపాల గురుస్వామి దివ్యాశిస్సులతోని శ్రీ ధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే నీ కొండకు. శరణం శరణమయ్యా అయ్యప్ప శరణమయ్యా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా. వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా. శరణం శరణమయ్యా. శరణమయ్యప్ప. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈశా ఫౌండేషన్ ఆదియోగి దగ్గరికి అయితే వచ్చేసాం స్వామి. లాస్ట్ అయితే మనం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉండే, ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది స్వామి. శరణమయ్యప్ప ఎక్కడ చూడవచ్చు హర మహాదేవుడు ఆదియోగి ఎంత అద్భుతం ఉంది స్వామి. కొండల మధ్యలో ఉన్న ఈ ఆదియోగికి మా స్వాములందరం కలిసి పాదయాత్ర స్వాములందరం కలిసి వచ్చి
దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఒక్కసారి చూడండి. స్వామి శరణమయ్యప్ప. క్రౌడ్ అయితే చాలా తక్కువనే ఉన్నట్టు కనిపిస్తుంది స్వామి. మనకైతే మనకి చాలా దూరంలో ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర. ఎంత బాగుంది స్వామి. మరి కాసేపట్లో లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది. స్వామి శరణమయ్యప్ప. హర హర మహాదేవ్ శంభో శంకర. ఇప్పుడు మరి మనం దగ్గరికి అయితే వెళ్తాము. మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి చూసుకోవచ్చు. స్వామి శరణమయ్యప్ప ఇలా వెళ్తున్నారు అందరు. అంటే ఇప్పుడు అనేది క్రౌడ్ అనేది పెరుగుతుంది స్వామి. ఎందుకంటే మోస్ట్లీ అందరు లేజర్ షోకి అయితే వస్తారు. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మా స్వాములతోనైతే ఫోటోషూట్ అనేది జరుగుతుంది స్వామి. మా శ్రావణ స్వామిని చూడండి ఎంత బాగున్నాడు. మన స్వాములందరూ ఫోటో తీస్తున్నప్పుడు ఒక గ్యాంగ్తో ఒక వీడియో తీసుకొని గ్రూప్ వీడియో తీసుకొని ఇక్కడ నుంచి మనం లేజర్ షోకి అయితే వెయిట్ చేయాలి. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చేసి మనకి 5:32. శరణమయ్యప్ప. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాం స్వామి. చిక్బులాపూర్ లో ఉన్న శివయ్య. స్వామి స్వామి శరణమయ్యప్ప. చిక్బులాపూర్ ఈసా ఫౌండేషన్ దగ్గరకు వచ్చాం స్వామి. స్వామి స్వామి శరణమయ్యప్ప. మన శివుడి దగ్గరికి వెళ్ళిన కోతి మనకు చల్లగా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది స్వామి. ఇక్కడైతే మనం చూడొచ్చు ఎంత ఈ క్రౌడ్ కానీ మరి కాసేపులో ఇంకో క్రౌడ్ అనేది పెరుగుతుంది స్వామి. ఎందుకంటే లేజర్ షో అనేది ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. మొత్తం జై శ్రీ మహాదేవ్ శంభో శంకర. వావ్, మనం ఎంత దగ్గరలో ఎంత అద్భుతంగా ఉంది స్వామి. నేనైతే ఇంతవరకు కోయంబత్తూరు కూడా వెళ్ళలేదు, ఎప్పుడు వినడమే. కానీ ఇది అయితే మనం రావడం మూడోసారి. ఫస్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వచ్చాము, తర్వాత వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చాము. జనవరి 14th అనేది ఈ విగ్రహం అనేది ఓపెన్ అయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప విగ్రహం. నందీశ్వరుడు చూడండి ఎంత బాగుందో. హర హర మహాదేవ్ శంభో శంకర. అయ్యప్ప శరణమయ ప్రాణమే పోతు. Welcome to Adiyogi Divya Darshan. Please be seated for the entire duration until the Arati at the end of Divya Darshana. Please switch off your cell phones, including torchlight. ಶಿವನೊಲಿದರೆ ಭಯವಿಲ್ಲ, ಶಿವ ಮುನಿದರೆ ಬದುಕಿಲ್ಲ, ಶಿವನಲ್ಲದೆ ಗತಿಯ ಜಡೆಯಲ್ಲಿ ಕಟ್ಟಿದ ಮುಡಿ, ತಲೆಯಲ್ಲಿ ಶಶಿ, ಜಡೆಯಲ್ಲಿ ಕಟ್ಟಿದ ಮುಡಿ, ತಲೆಯಲ್ಲಿ ಮುಡಿದ ಶಶಿ, ನನ್ನೊಳಗೆ ಉರಿವ ಬೆಂಕಿಯ ಮುಚ್ಚಿಟ್ಟು ನಮ್ಮ ಶಿವನ ಕಂಡೆ. ಶಂಕರ ಮಹಾದೇವ
ಎದ್ದು ನಿಲ್ಲಬೇಡಿ. ವೀಕ್ಷಣಾ ಪ್ರದೇಶದಲ್ಲೇ ಕುಳಿತುಕೊಳ್ಳಿ. ನಿಮ್ಮ ಮೊಬೈಲ್ ಟಾರ್ಚ್ ಲೈಟ್ ಅನ್ನು ಪ್ರದರ್ಶನದ ಮಧ್ಯೆ ದಯವಿಟ್ಟು ಬಳಸಬೇಡಿ. Kindly avoid standing during the show and please be seated in the seating area. Please avoid using your mobile phone torch lights during the show. ನಮಸ್ಕಾರಂ. 15,000 ವರ್ಷಗಳಿಗೂ ಹಿಂದೆ ಮೊಟ್ಟ ಮೊದಲನೆಯ ಯೋಗಿಯಾದ ಆದಿಯೋಗಿ ಶಿವನು ಯೋಗದ ಅಮೋಘ ವಿಜ್ಞಾನವನ್ನು ಮಾನವತೆಗೆ ನೀಡಿದನು. ಮಾನವರು ತಮ್ಮ ಪರಮ ಸ್ವರೂಪವನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಲು ಅವನು 112 ವಿಧಾನಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದನು. 112 ಅಡಿ ಎತ್ತರದ ಆದಿಯೋಗಿಯ ಈ ಭವ್ಯ ಮುಖವು ಅವನ ಈ ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಯ ಸಂಕೇತವಾಗಿದೆ. ಆದಿಯೋಗಿಯು ನಾವೆಂದು ಸಪ್ತ ಋಷಿಗಳೆಂದು ಪೂಜಿಸುವ 7 ಋಷಿಗಳಿಗೆ ಯೋಗದ ವಿಜ್ಞಾನವನ್ನು ಅದರ ಸಂಪೂರ್ಣ ಗಹನತೆಯೊಂದಿಗೆ ಧಾರೆ ಎರೆದನು. ಮಾನವ ಜೀವ ವ್ಯವಸ್ಥೆಯಿಂದ ಹಿಡಿದು ಬ್ರಹ್ಮಾಂಡದವರೆಗೆ ಎಲ್ಲದರ ರಹಸ್ಯಗಳನ್ನು ಅವನು ಅವರಿಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟನು. ಯೋಗದ ಈ ಜ್ಞಾನ ಭಂಡಾರ ಮತ್ತು ಸಪ್ತ ಋಷಿಗಳು ಅನುಭವಿಸುತ್ತಿದ್ದ ಈ ಭಾವ ಪರವಶತೆಯನ್ನು ನೋಡಿ ಪಾರ್ವತಿಯು ಅದರ ಕಡೆಗೆ ಸೆಳೆಯಲ್ಪಟ್ಟಳು. ನಾನು ಇದನ್ನು ಅನುಭವಿಸಬೇಕು ಎಂದು ದೇವಿಯು ಆದಿಯೋಗಿಯನ್ನು ಕೇಳಿಕೊಂಡಳು. ಆದಿಯೋಗಿ, ನೀನು ಇದರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಚಿಂತಿಸಬೇಡ, ಬಂದು ನನ್ನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತುಕೋ ಎಂದನು. ಅವಳು, ನನಗೆ ಬೇಕಿರುವುದು ನಿಮ್ಮ ಒಲವು ಮಾತ್ರ ಅಲ್ಲ, ನನಗೆ ಬೇಕಿರುವುದು ನಿಮ್ಮ ಜ್ಞಾನ ಎಂದಳು. ಅವನು, ನೀ ಬಂದು ಕುಳಿತುಕೋ, ಜ್ಞಾನ ಎನ್ನುವುದು ಕಲಿಯುವ ವಿಷಯವಲ್ಲ, ಅದು ಅನುಭವಿಸಬೇಕಾದ ಆಯಾಮ. ನನ್ನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತುಕೋ, ನನ್ನೊಂದಿಗೆ ಒಂದಾಗು ಎಂದನು. ಅವಳು ಬಂದು ಅವನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತಾಗ ಅವನು ಅವಳನ್ನು ಸೆಳೆದುಕೊಂಡು ತನ್ನ ಅರ್ಧ ಭಾಗವಾಗಿ ಮಾಡಿಕೊಂಡನು. ಅದರಿಂದಲೇ ಅವನು ಅರ್ಧನಾರಿ, ಪುರುಷ ಸ್ತ್ರೀ ತತ್ವಗಳ ಸಮತೋಲನ. ಇದನ್ನೆಲ್ಲ ನೋಡುತ್ತಿದ್ದ ಗಣಗಳು, ನಾವೇನು ಮಾಡಬೇಕು, ನಮಗೇನು ದಾರಿ ಎಂದು ಕೇಳಿದರು. ಅದಕ್ಕವನು, ನೀವು ಇದರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಚಿಂತಿಸಬೇಡಿ, ನೀವು ನನ್ನ ಜೀವ ಕುಡಿಯುವ ಕುಡುಕರು, ನನ್ನ
ಜೀವ ಕುಡಿಯುವುದರಲ್ಲೇ ನಿಮ್ಮ ಮುಕ್ತಿ ಎಂದನು. ಅವರು ಅವನ ತೇಜಸ್ಸಿನಲ್ಲಿ ಮಿಂದೆದ್ದು ಉನ್ಮತ್ತರಾಗಿ ಹೋದರು. ಹೀಗೆ ಆದಿಯೋಗಿಯು ಸಾಧಕರ ಅಗತ್ಯಗಳಿಗೆ ಅನುಗುಣವಾಗಿ ಯೋಗ ವಿಜ್ಞಾನವನ್ನು 3 ರೀತಿಯಲ್ಲಿ ನೀಡಿದನು. ಯೋಗವನ್ನು ಜಗತ್ತಿಗೆ ಕೊಂಡೊಯ್ಯುವಂತೆ ಆದಿಯೋಗಿಯು ಸಪ್ತಋಷಿಗಳಿಗೆ ಹೇಳಿದನು. ಇಂದಿಗೂ ಕೂಡ ಭೂಮಿಯ ಮೇಲಿನ ಪ್ರತಿಯೊಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರಕ್ರಿಯೆಗೂ ಆದಿಯೋಗಿಯು ಅರ್ಪಿಸಿದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನವೇ ಬೆನ್ನೆಲುಬಾಗಿದೆ. ಈ ಆದಿಯೋಗಿ ದಿವ್ಯ ದರ್ಶನವು ಆದಿಯೋಗಿಯ ಈ ಕಥೆಯ ಒಂದು ನಿರೂಪಣೆ. ಮಾನವತೆಯ ಇತಿಹಾಸದಲ್ಲೇ ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಾರಿಗೆ ನೀವು ಪ್ರಕೃತಿಯ ಮಿತಿಗಳಿಂದ ಬಂಧಿತರಾಗಬೇಕಾಗಿಲ್ಲ ಎಂಬುದು ಮನುಷ್ಯರಿಗೆ ನೆನಪಿಸಲಾದ ಕಥೆ ಇದು. ನೀವು ಬೇಕಾದ ಸಾಧನೆ ಮಾಡಲು ತಯಾರಿದ್ದರೆ ನೀವು ಎಲ್ಲಾ ಮಿತಿಗಳನ್ನು ಮೀರಿ ಪರಮ ಮುಕ್ತಿಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಬಹುದು. ಈ ಒಂದು ಕ್ಷೇತ್ರ ನಿಮ್ಮ ಮುಕ್ತಿ ಸಾಧನೆಗಾಗಿ ನಿರ್ಮಿಸಲಾದ ಒಂದು ಕ್ಷೇತ್ರ. ಇದನ್ನು ನೀವು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ನನ್ನ ಆಸೆ, ನನ್ನ ಆಶೀರ್ವಾದ.
15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation.
defecated upon his unruly wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her. Seeing the splendor of this magnificent union, Nanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
is not of the past, but the future of humanity. To move humanity from hallucination, ups and downs, to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Yoga Yoga Yogesmadaya Bhuta Bhuta Bhuteshwaraya Kala Kala Kaleshwaraya Shiva Shiva Sarveshwaraya Shambho Shambho ಆದಿಯೋಗಿ ದಿವ್ಯ ದರ್ಶನವು ಎಲ್ಲಾ ದಿನಗಳಲ್ಲೂ ಇರುತ್ತದೆ. ಹೊರಡುವ ಮುಂಚೆ ಯೋಗೇಶ್ವರ ಲಿಂಗ ಮಂಟಪದಲ್ಲಿ ನೀವು ವಿಭೂತಿ ಪ್ರಸಾದ ಮತ್ತು ಆರತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸಬಹುದು. Adiyogi Divya Darshana will happen on all days. You can receive Vibhuti Prasadam and Arati at Yogeshwara Linga before you leave. Yogeshwara Sadashivaya Sarveshwaraya Sadashivaya Mahadevaya శరణమయ్యప్ప మొత్తానికి అయితే మనం ఈషా ఫౌండేషన్ దగ్గర అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పటికి కూడా చూడండి ఇంకా ఎంత శివుడు ఎంత బాగా అనిపిస్తున్నాడో. ఈ షో అనేది 7:30కి స్టార్ట్ అవుతుంది స్వామి. 7 o'clockకి రావాలి. కాకపోతే ఎందుకంటే ఇక్కడ కూర్చొనేది ఉంటుంది స్వామి, అందరు లైన్గా కూర్చొని 7:30కి వస్తే 7 o'clock వరకు వస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. అంటే మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి మస్తు ఉంది స్వామి. ఆ వ్యూ అనేది చూసారుగా మీరు. నాకు 15 నిమిషాలు నా బాడీలో మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయి స్వామి. స్వామియే శరణమయ్యప్ప.
Jai